చెంచలమ్మ వాళ్ళ ఆయన ఇంటికి రాగానే ఇక చెంచలమ్మ సింధూరని కలిసారా, సింధూరతో మాట్లాడారా అని చెప్పి అనగానే, నీ కడుపున పుట్టకపోయినా నీ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది, తనకి చెప్పడమా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, విజయమ్మ నేపథ్యం ముందు సింధూర అనుభవం చాలా చిన్నది. విజయమ్మ పెట్టే బాధలు సింధూర తట్టుకోగలదా అని చెప్పి అంటూ ఉంటే, ఒక తండ్రి కూతురికి ఎలా ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో ఎలా చెప్తాడో అవన్నీ దగ్గరగా కూర్చొని సింధూరకి చెప్పి వచ్చాను. సింధూర జాగ్రత్తగానే ఉంటుంది చెంచలమ్మ, నువ్వు కంగారు పడకు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సింధూర మాత్రం ఇక టెర్రస్పై ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఇక వాళ్ళ మామగారు అలాగే అత్తగారు వచ్చి, విజయమ్మ గారి కోడలు విజయమ్మకి మర్యాద ఇవ్వలేదు అని తెలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనగానే, ఇక వెంటనే విజయమ్మ తను విలువలు మర్యాదల గురించి తెలవడానికి తను మర్యాద గల కుటుంబం నుండి రావాలి కదండి అని చెప్పి అంటూ ఉంటే, మీరు గెస్ట్గా వచ్చిన వారిని అవమానించడం అసలు మీకు పద్ధతేనా, మీకు అసలు బుద్ధుందా అని చెప్పి ఇక సింధూర అంటూ ఉంటే, ఇక అంతలో విజయమ్మ వాళ్ళ ఆయన ఇది మాటలతో చెప్తే వినేలా లేదు అని చెప్పి ఇక తన చేతిని సింధూర యొక్క పీక దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక సింధూర యొక్క పీకని పట్టుకుంటూ ఉంటే, అత్తమ్మ అత్తమ్మ అని చెప్పి ఇక సింధూర గట్టిగా అరుస్తూ ఇక వెనక్కి కిందికి పడిపోతూ ఉంటుంది. మరి సింధూర నిజంగానే పడిపోయిందా, అసలు ఏం జరిగింది అన్నది రానున్న ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.